శెట్టి గారు దారి వెంబడి వెళ్తూ డబ్బు సంచిని పరా వేసుకున్నాడు. ఆ విషయానికి ఇంటి దగ్గరకు వెళ్లి చూసుకున్నాడు. అయ్యో, నా సంచి పోయింది. ఏం అయింది? శెట్టి గారు అలా ఉన్నారు. నా సంచి పోయింది. అందులో 150 నాణ్యాలు ఉన్నాయి. అందులో ఈ దారి వెంబడ వెళ్లి చూడండి. రైతు దొరికితే అందులో 50 నాణ్యాలు ఇస్తాను మీకు. శెట్టి గారు, మీ సంచి దొరికింది, చూసుకోండి. ఇదేనా మీ సంచి? కనిపించగానే సంతోషంతో పొంగిపోయాడు. డబ్బు సంచి తీసుకుని లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు. రైతు వెళ్లి తలుపు కొట్టి శెట్టి గారు అని పిలిచాడు. తలుపు తీసి బయటకు వచ్చి, ఎందుకు అలా పిలుస్తున్నావ్? నీకు ఏం కావాలి అని అడిగాడు. ఆ మాటలకు తెల్లబోయి, రైతు సంచి తెచ్చి ఇస్తే 50 నాణ్యాలు ఇస్తాను అన్నారుగా, అవి ఇవ్వండి, వెళ్ళిపోతాను. లోపలికి వెళ్లి లెక్క చూసుకుంటే అందులో 100 నాణ్యాలు మాత్రమే ఉన్నాయి. అందులో 150 నాణ్యాలు ఉండాలి. అంటే 50 నాణ్యాలు నీవు తీసుకున్నట్టు. నన్ను అనవసరం అడగకు, వెళ్ళు ఇక్కడ నుండి. ఏమీ చేయలేక ఆ రైతు ఆ ఊరి పెద్ద మనిషికి చెప్పాడు. ఆయన శెట్టి గారిని డబ్బు సంచితో సహా రావాల్సిందిగా అని చెప్పారు. అతడు వచ్చిన తరువాత నీవు చెప్పాల్సినది ఏం అయినా ఉందా? ఈ సంచిలో 150 నాణ్యాలు ఉండాలి, కాని 100 నాణ్యాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. ఈ సంచి చాలా చిన్నది, అందులో 50 నాణ్యాలు కంటే ఎక్కువ పట్టావు. నీవు 100 నాణ్యాలు ఎలా లెక్క పెట్టావ్ అన్నాడు. అందుచేత ఈ సంచి నిది కాదు అని నా నమ్మకం. ఆ రైతు, నీవే ఆ సంచికి నిజమైన అధికారివి, పొరపాటున నీకు ఇచ్చాడు శెట్టి గారు. అసలు యజమాని ఇక్కడ లేనందున ఈ సంచిని ఈ రైతుకు డబ్బుతో సహా ఇచ్చేస్తున్నా అన్నాడు గ్రామ పెద్ద. పిసినారి శెట్టికి తగిన బుద్ధి చెప్పారు.